హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఇప్పుడు మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే 36 పైన అయితే ఉన్నామండి. ఈ నేషనల్ హైవే వచ్చేసరికి మనకి నార్కెట్పల్లి నుంచి ఇటు అద్దంకి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే అనమాట. ఈ నేషనల్ హైవే నుంచి మనం చూడబోయే ల్యాండ్ వచ్చేసరికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఇది ఎకరం 75 సెంట్లు అండి. సింగిల్ ఓనర్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ల్యాండ్ దగ్గరికి తీసుకెళ్ళి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. అలాగే ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. పూర్తి వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా తెలియపరచండి. పదండి, నేను ల్యాండ్ దగ్గరికి తీసుకెళ్ళి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నామన్నమాట మనం. ఈ రోడ్డు వచ్చేసరికి మీకు 70 అడుగుల రోడ్డు అండి. క్లియర్గా చూసుకోవచ్చు, మీకు చాలా పెద్ద రోడ్డు. ఆల్రెడీ మీకు మెటల్ రోడ్ అనమాట, తార్ రోడ్ అనమాట. ఇది మళ్ళా పోయింది. ఇది మీకు తార్ రోడ్ అయితే శాంక్షన్ అయింది, చేస్తారనమాట. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇది మీకు ఈస్ట్ ఫేజింగ్, తూర్పు దిక్కుకు అయితే ఈ పొలంకి అయితే ఉంటుంది. మీకు మిర్చి తోట అండి, మీకు క్లియర్ చూడండి. మిరపకాయ తోట అనేది మనకి సేల్కి అయితే వచ్చింది. వాటర్ సోర్స్ వచ్చేసరికి మీకు సాగర్ వాటర్ కెనాల్ ద్వారా అయితే మీకు వాటర్ వస్తూనే ఉంటాయి. 24 అవర్స్ వాటర్ వస్తూనే ఉంటాయండి, ఇబ్బంది లేదు. సంవత్సరంలో 9 నెలలు వాటర్ వస్తాయండి. 1 ఎకరం 75 సెంట్లు అండి మొత్తం పొలం వచ్చేసరికి. మీకు వాటర్ చూడండి, ఇక్కడ గడ్డి ఉంది కనబట్లేదు కదా, ఇక్కడ క్లియర్ చూసుకోండి వాటర్ ఎట్ట పారుతున్నాయో చూశారు కదా. మీకు నేషనల్ హైవే వచ్చేసరికి కదండి, మనం ఇందాక ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి తీసాము. ఇది నేషనల్ హైవే, మీకు క్లియర్ చూసుకోండి. మీకు వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది NH 36 అండి. ఇది మీకు రోడ్డు, ఇది మీకు మిరపకాయ తోట అనమాట. 1 ఎకరం 75 సెంట్లు అండి, ఫుల్ వాటర్తో మీకు ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మీకు రంపిచర్ల మండలం కిందకైతే వస్తుందండి, పల్నాడు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అనమాట. మీకు వాటర్ సౌండ్ కూడా వస్తుంటే క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. క్లియర్ నేను చూపిస్తాను. వాటర్ ఇష్యూ అయితే ఇక్కడ లేదండి, ఫుల్ వాటర్. మీకు కెనాల్ ద్వారా వచ్చే వాటర్ అనేది ఫుల్ వస్తుంది. క్లియర్ చూడండి, వాటర్ ఫుల్గా పారుతుంది అన్నమాట. చూశారు కదా, మీకు పొలంలో కూడా వాటర్ ఉంటాయి చూడండి క్లియర్గా. ఇది మీకు పొలం అనమాట. ఇది మిరపకాయ తోట అండి. ఇది 1 ఎకరం 75 సెంట్లు. మీకు ప్రతి ఎకరానికి వచ్చేసరికి 28 లక్షలు చెప్తున్నారండి. హైవేకి దగ్గరలో ఉంటుంది, కనెక్టివిటీ బాగుంటుంది. మీకు 2 పంటలు వేసుకోవచ్చు. నల్ల మట్టి అనమాట. 28 లక్షలు అయితే కోట్ చేస్తున్నారనమాట. ఇటు పక్క కూడా మీకు వరి పొలం, మిర్చి వేశారు. ఇటు సైడ్ కూడా మిర్చి వేశారు. ఎకరం 21 సెంట్లు అండి. ఇది తూర్పు ఫేజింగ్ అయితే ఉంటుంది. మనకి ఈస్ట్ ఫేజింగ్తో 70 అడుగుల రోడ్డుతో అయితే ఉంటుందన్నమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. క్లియర్ టైటిల్తో అయితే ఉంటుందండి. లొకేషన్ పరంగా మీకు రొంపిచర్లకి 7 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. నసరాపేట నుంచి 22 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ లొకేషన్ హైలైట్స్ అన్ని, ఈ డిస్టెన్సెస్ అన్ని నేను క్యాలిక్యులేట్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట. నేషనల్ హైవే 36 నుంచి మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. ప్రైస్ వచ్చేసరికి 28 lakhs పర్ ఏకర్ అయితే కోట్ చేస్తున్నారండి. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బాయ్.